మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అవును, దేవుడు మనలను దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపములో పడినప్పుడు, సాతాను చేతిలో కదంబాస్తాల్లో మనం కృంగిపోయినప్పుడు దేవుడు మనలను విడిపించడానికి, పాపశాపాల నుంచి విడిపించడానికి మనం పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు సిలువలో పొంది, మనకు బదులుగా మనం పొందవలసిన శిక్ష యేసు పొంది, యేసు రక్తము ద్వారా పాపక్షమాపణ దేవుడు మనకు కలుగు చేశాడు. ఆయన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. కాబట్టి మన దేహముతో దేవునిని మహిమపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ తల్లి గర్భములో నిర్మించి చక్కని అందంగా ఉండేటట్లుగా, ఆరోగ్యంగా ఉండేటట్లుగా, బుద్ధి జ్ఞానములతో ఉండేటట్లుగా, సుఖ సౌఖ్యాలతో ఉండేటట్లుగా దేవుడు తన కృపను చూపించాడు కదా. మరి ముఖ్యంగా నీవు పాపములో ఉంటే స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని సన్నిధానములో ఆయన నామాన్ని గానము చేస్తున్నావా? ఆయనకి స్తుతులు అర్పిస్తున్నావా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? ఆయన పరలోకమునున్న దేవుడు భూలోకానికి వచ్చాడని, మనలను పుట్టించిన వాడని, సర్వలోకాన్ని సృష్టించిన వాడని, సర్వజనులకు దేవుని గురించి తెలియచేస్తున్నవా? నీ దేహముతో దేవుని నీ మహిమపరచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకు రక్షించబడిన దేవుని ప్రజలమైన మనము, లోకములో పుట్టిన మనమందరం కూడా దేవుని ప్రజలము. దేవుడు అందరివాడు, కొందరివాడు కాదు. గనుక మనలను పుట్టించిన దేవుడు నన్ను మాత్రమే కాదు, మనలందరినీ పుట్టించినవాడు, సర్వలోకాన్ని సృష్టించినవాడు, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు.